జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఇప్పుడు ఈ 2025 సంవత్సరం మనకి ఈ 2025 సంవత్సరం చివరిగా అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం. ఇక రానున్నటువంటి దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది, అసలు ఏమిటి, గ్రహాల స్థితిగతులు ఏమిటి, ఆ గ్రహాల స్థితిగతుల వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశి వారికి ఉండటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది, ఏ రాశుల వారికి బాగుంటుంది దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టు దగ్గర ఈ రోజున గురువు బృహస్పతి, ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి, ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది. గురువు అందరికీ తెలిసిన విషయమే. ప్రతి 14 నెలల నుంచి 16 నెలలు 17 నెలల లోపున గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది. స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం చూసినప్పుడు సంవత్సరాల్లో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు. అలానే ఇప్పుడు 2025 సంవత్సరం మే నెలలో గురువు మార్పిడి జరిగింది. ఎక్కడి నుంచి? వృషభ రాశి నుంచి మిథున రాశికి. అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే దగ్గర అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి, ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు. అలాగా పరిగణన తీసుకున్నట్టయితే గనక ఇప్పుడు మనకి అక్టోబర్ 18వ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది. ఈ కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ఉంటారా అంటే 45 రోజులు ఉంటాడు. మళ్ళీ డిసెంబర్ 5, 2020 సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటారు. దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించేటువంటి నెల ఈ ఒక 40 రోజుల సమస్య కాదు కదా. ఈ 40 రోజులతో బేస్ చేసుకొని రానున్నటువంటి కాలం మొత్తం కూడా మనకి రానున్నటువంటి 2025 సంవత్సరం వరకు కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారి జీవితంలో ఎలాంటివి కొనసాగుతాయి అనేది ఒకసారి మనం పరిశీలన తీసుకున్నట్టయితే కనుక ముందుగా అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారు అయితే కనుక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగాలంటే కూడా పరిహారాలు ముఖ్యంగా అవసరం కదా. ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం. అవి ఎందుకు అత్యవసరం అంటే కనుక దేవుని యొక్క ధ్యానం, దేవుని యొక్క ధ్యానం, దేవుని యొక్క ఆ యొక్క ధ్యానంలో ఉండడం వలన మనము పూజ, యజ్ఞ, యాగ, హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్టదైవానికి, కులదైవానికి ఇలా ప్రాంతీయ ఆచార ప్రకారం కొన్ని ఉంటాయి. అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు కాదు, గురువు నీచంలో ఉన్నా, గురువు ఎట్లా ఉన్నా కూడా వర్తనంలో ఉన్న మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతమేర తగ్గినా కూడా 360 డిగ్రీ నుంచి 10,030 డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురువు వలన తగ్గుతుంది. అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువుకు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువుకు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారి కనుక ఎల్లో సఫేడ్ అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది. మీ అందరికి మాక్సిమం తెలుసుంటుంది. కనక పుష్యరాగం అని ఉంటుంది. ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఒకటి తక్కువ ఉంది అనుకుంటే గనక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది. అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరాగం అని ఉంటుంది. దాంట్లో చంద్రుడు, శుక్రుడు, అలానే గురువు, బృహస్పతి వీళ్ళందరూ కూడా దాంట్లో కలిసి వస్తుంది. కాబట్టి ఎక్కువగా వైట్ సఫేర్ పెట్టుకోవాల్సినటువంటి రాశులు కొన్ని ఉంటాయి. అందులో మీరు పర్సనల్ హారోస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ వైట్ సఫేర్ అయితే ఈ రాశి వారికి అత్యద్భుతంగా పనికొస్తుంది. 200 నుంచి 3 క్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది. చూపుడు వేలికి, కుడి చేతి చూపుడు వేలికి పెట్టుకోవాలి. అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ వెండిలో మాత్రమే చేయించుకోవాలి. పంచలోహాల్లోనో బంగారంలోనో కాదు, వెండిలో మాత్రమే చేయించుకొని ఉదయించే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం కనుక పెట్టుకున్నట్టయితే ఆ గురువుకు సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది. ఆ గురువు ఏమేమి పనులు చేస్తాడో ఆ మీద చేసేటువంటి ఆస్కారం, అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి. అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములు ఉంటాయి. మీకు పసుపు కొమ్ములు అందరికీ తెలిసి ఉంటాయి. ఈ పసుపు కొమ్ములు ఒక 2 లేదా 4, 3 తీసుకోకూడదు. 2 లేదా 4 కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం అంటే శుక్రుడితో సమానం, చంద్రుడు ఆధీనంలో ఉంటారు. కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని 3 లేదా 2 లేదా 4 ఒకటి ముడుపులా కట్టాలి. దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి. దాంట్లో పోగలు ఒక్కలు అంటారు కదా, అవి ఒక 2 వేయాలి. దాంట్లో గసగసాలు ఒక 2 గసగసాలు ఒక చిటికెడు వేయాలి. చిటికెడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి.
ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం అన్నాం కదా, ఈ తెల్ల వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అలా ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాలు గనక ఆ ముడుపుని గురువారం లేదా శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి. అవి ఎలాంటి మనం ఇంకా జాస్తం అనుకున్నాం కదా, భార్యాభర్తల మధ్యన ఎడబాటు, పెళ్లి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వారికి సకాలంగా పిల్లలు పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది. మొదటి రెమెడీ ఏంటంటే ఈ పసుపు ఒక చిటికెడు, గంధం ఒక చిటికెడు, అలానే విభూతి ఒక చిటికెడు, అలానే మనకి ఇంట్లో పట్టం వేసుకుంటాం ముగ్గు అంటారు, ఆ ముగ్గు ఒక చిటికెడు, మాము అని దొరుకుతుంది. లేదంటే ఈ రోజు చాక్ పీస్ అని ఉంటది. ఈ చాక్ పీస్ ఒక ఒక లైడి అంటే చాక్ పీస్ వచ్చేసి ఒక పీస్ అనమాట, అంటే ఒక ముక్క చాక్ పీస్ ఒక ముక్క. ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ పీస్ అయినా సరే మీరు దాంట్లో కట్టాలి. అలానే ఒక 11 రూపాయల కాయిన్స్, 5 రూపాయల కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు, 11 రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి. దాంట్లో కరివేపాకు ఉంటుంది, మనకి ఇళ్లలో అందరూ తెలిసింది కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి. ఈ కరివేపాకు కూడా కనుకుండా ఇంకా కూడా మీకు ఈ యొక్క గురువుకి సంబంధించినటువంటి ఏంటంటే కదా, గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క అందరూ అనుకుంటారు గురువుకి సంబంధించిన ఇష్టమైనది అంటే శనగలు, గుడ్డిళ్ళు, పెసలు అనుకుంటారు. కాదు, గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు. ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు మనకి తెలుసుంటది, గట్టిగా ఉంటే బఠానీలు, వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టిగా అనిపిస్తాం అనమాట. అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు. కాబట్టి ఆ బఠానీలు ఒక దోచెడు అంటే ఒక 20 గ్రాముల నుంచి 50 గ్రాముల బఠానీలు కూడా తీసుకొని అదే ఒక తెల్లని వస్త్రం బ్లౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహద్వారానికి ముందు అలా కట్టాలి. ఆ సింహద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీమలు పట్టి ఈ బఠానీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది గురుబలం లేకున్నవాడు, గురువు వచ్చస్థితిలో ఉన్నవాడు, గురువు నీచ స్థితిలో ఉన్నవాడు, గురువు దశ నడిచేవాడు, గురువు అంతర్దశ నడిచేవాడు కూడా ఈ యొక్క యోగం ధరిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం మీకోసం. అలానే ద్వాదశ రాశిలో ఒకటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి గురు సంచారం, ఈ గురువు సంచారం అవడం వల్ల అక్టోబర్ 18 తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా గురు సంచారం కర్కాటక రాశిలో నడుస్తుంది. ఈ కర్కాటక రాశిలో గురువు రావడం వల్ల అందరికీ కూడా మార్పులు చేరుకునేది వాటి ఉంటుంది. కాబట్టి అందులో కర్కాటక రాశి వారికి ఎలాంటి మార్పు ఉంటుంది, డిసెంబర్ 5వ తారీఖు 2020 సంవత్సరం నుంచి మళ్ళీ కూడా మిథున రాశిలో రావడం జరుగుతుంది ఈ గురువులు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి మహాపురుష హంస యోగం అని చెప్పబోతుంది. మహాహంస పురుష యోగం, కరెక్ట్, మహాహంస పురుష యోగం. ఇది ఏమిటంటే కనుక హంస అనేది ఏం చేస్తారంటే కనుక తెప్పలు నెట్టుతూ తేలునదుగో ఉప్పు నీటిపై ఒక హంస. మీరు అందరూ విని ఉంటారు అమల కీర్తనలో. అంటే మనకి చెడుని ఏదైతే ఉంటుందో ఆ చెడుని పటాపంచలు తీసేసి మనలో ఉన్నటువంటి కామ క్రోధ మోక్షాలన్నీ కూడా తొలగించేసి మనకి ఆయుష్ పెంచేసి మనలోని గొప్ప విషయాలని వెలుగు చేసేసి మనకి అంత పాజిటివిటీ చేసేసి అన్ని విధాలుగా కూడా బాగుండేలా చేసేదానికి ఒకటి చేస్తుంది అన్నమాట ఈ హంస. నీటిలో ఉన్నటువంటి క్రిములు అందరినీ కూడా క్రిమినాశిని చేస్తుంది. అలాగే మనలో ఉన్నటువంటి అన్ని కూడా చెడుని, పాపాలని పెద్దల శాపాలని కూడా విరామపరచం చేస్తుంది హంస. కాబట్టి మనకి ఆ హంస యోగం రావడం అనేది చాలా గొప్ప విషయం. మన జీవితంలో ఒకేసారి వస్తుంది, అది కొంతమందికే వస్తుంది. దాంట్లో కర్కాటక రాశి వారు కూడా ఉన్నారు అదృష్టవంతులు. అయితే ఈ మహాహంస పురుష యోగం మనకి యోగించాలా? కాబట్టి మీరు ఒక చిన్న పని చేయాలి. ఏమిటి? మీకు చెడు వ్యసనాలు ఒకటి తీసేసేయాలి. అంటే 4 ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, దాంట్లో ఒకటి తీసేయాలి. అలా కాదు, చెడు వ్యసనం అంటే ఆ ఎఫ్ఐఆర్స్ ఎన్నోనే కాదు, అసలు ఎఫ్ఐఆర్స్ వదిలేయాలి. చెడు వ్యసనం అంటే నేను ఈ బ్రాండ్ తాగుతున్న సిగరెట్ ఇంకో బ్రాండ్ తాగొచ్చా కాదు, అసలు సిగరెట్ వదిలేయాలి. అదే చెడు వ్యసనం అంటే. ఒకదానికి ఇంకోదాన్ని తగ్గించుకోవడం కాదండి. అయితే మీరు చేసేటువంటి ప్రక్రియల వలన మీకు చెడు అలవాట్లు మానుకోవాలి. బెట్టింగ్ పెట్టడం, పిల్లాన్ని కొట్టడం, భార్యని హింసించడం, భర్తని కొట్టడం, పిల్లల్ని బాధ పెట్టడం, పెద్దల్ని పోషించుకోకపోవడం, బాధ్యత రహితంగా ఉండడం, ఇలాంటి వ్యసనాలు ఎవరికైనా ఉంటే పని చేయకుండా సోమరిపోతులుగా ఉండడం, వీరికి పెద్ద వ్యసనం ఉంటుంది పని చేయకుండా సోమరిపోతుంటే. ఇలాంటి వారు ఏమైనా ఉన్నారా? ఖచ్చితంగా మీకు మంచి జరగాలనుకుంటే కనుక చెడు వ్యసనం ఏమైనా ఉంటే మీకు ఆ చెడు వ్యసనాల నుంచి బయటపడండి. అప్పుడు కర్కాటక రాశిలో ఉన్నా లేకున్నా, మిథున రాశిలోకి వచ్చినా
తర్వాత ఎటు పోయినా సరే ఆ గురువల్ మీకు వస్తుంది. ఇకపోతే ఈ మహా అంశ పురుష యోగం మీకు యోగించాలంటే ఒక్క చెడు వేసిందని వదిలేసేయండి, లైఫ్ లో దాన్ని పట్టుకోకండి. మరొకటి దీంతో పాటు కనుక ఈ గురు సంచారం వల్ల మీకు జరిగే మంచి విషయం ఏంటంటే కనుక ఎక్కడైనా మీరు కొన్నటువంటి వాటికి విలువ వస్తుంది. ఆస్తులు, స్థలాలు, ఫ్లాట్స్, ఇవే కాదు ఏంటంటే సరే పొలాలు, పంటలు, ఇల్లు, వాకిలి, కార్లు, ఇలాంటి ఏమైనా మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులకి విలువ పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసి ఇంకా మీరు అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలంటే ఈ పరిహారం చేసుకోండి. దానికన్నా ముందు మీకు పర్సనల్ పరిహారం ఏంటంటే గుమ్మడికాయ ఉంటుంది కదా, గుమ్మడికాయల సీడ్స్ ఉంటాయి, విత్తనాలు, మంచి గుమ్మడికాయలు ఉండేటువంటి విత్తనాలు, అవి ప్రతిరోజు కూడా తినండి. మంచిది. ఒక 20 గ్రాములు సుమారుగా చూసుకొని, అంటే ఒక 20 పప్పులుగా సీడ్స్ గా చూసుకొని ఏదో వాటిని మీరు భుజించినట్టయితే అన్ని రకాల సానుకూలత మీకు ఉంటుంది. దాంతో పాటు ఈ యొక్క గురు సంచారం కూడా మీకు యోగిస్తుంది. దాంతోపాటు ఈ పరిహారం చూసినట్టే ఏ రంగంలో ఉన్న వారికైనా దినదిన అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ పరిహారం